యాక్టివ్ న్యూస్. ఏపీలో ఈసారి బాలయ్య గెలుపునకు ప్రత్యేకత ఉందా? విజయంలో సరికొత్త రికార్డు సృష్టించారా అంటే అవుననే అంటున్నారు. వైసీపీ హైకమాండ్ మొత్తం హిందూపురంపై ఫోకస్ చేసినా అది ఫలించలేదు. ఇంతకీ అక్కడ అమలు చేసిన స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్. హిందూపురం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బాలయ్య. ఎందుకంటే మూడోసారి కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారాయన. అయితే వైసీపీ ఈసారి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన స్థానాల్లో కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో పాటు హిందూపురం కూడా ఉంది. వీటి విషయంలో పక్కా ప్లాన్తో వైసీపీ ముందుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అధిష్టానం ఉద్దండుల్ని రంగంలోకి దింపింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కొందరు కీలక నాయకులు మకాం వేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా మహిళా అభ్యర్థిని పోటీకి దింపారు. అయినా పాచిక పారలేదు. 2014 ఎన్నికల్లో బాలయ్య 10,000 మెజార్టీతో గెలిచారు. 2019తో పాటు ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి తక్కువ రోజులు హిందూపురంలో ఉన్నప్పటికీ పక్కా ప్లాన్తో ఆయన ముందుకు వెళ్లారు. గ్రామీణ స్థాయిలో తిరుగుతూ అందరినీ తన వైపు తిప్పుకున్నారు. అలాగే హిందూపురంతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానంలో అంబికా లక్ష్మీనారాయణ విజయం వెనక కూడా బాలయ్య కృషి ఎక్కువగా ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మొత్తానికి బాలకృష్ణ పక్కా ప్లాన్తో గ్రామ స్థాయిలో పట్టు పెంచుకోవడమే కాకుండా బీసీలపై ఫోకస్ పెట్టి విజయం సాధించారు.